5 ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులు త్వరలోనే మరో 5కి ఇచ్చే అవకాశం బీఆర్ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలనే ఆదేశం సుప్రీంకోర్టు తీర్పు మేరకు విచారణ దిశగా అడుగులు ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయా పెండింగ్ అనేది ఒక ఉత్కంఠ కొనసాగుతున్నది. సో అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపక్రమించారు. సో బీఆర్ఎస్ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని 5 ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. మిగిలిన 5 ఎమ్మెల్యేల స్పీకర్ కార్యాలయం నోటీసులను సిద్ధం చేస్తుండగా వారికి త్వరలోనే వస్తాయి అనేది కూడా మనకు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాలయాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డి పైన స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేయడం జరిగింది. సో అయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 3 నెలల్లోన వీళ్ళ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. జూలై 5న తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతోటి స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై నిర్ణయం పూర్తిగా స్పీకర్ పరిధిలోదేనని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. అయినా కూడా కోర్టు తీర్పును గౌరవించి బీఆర్ఎస్ ఫిర్యాదులపైన విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టు. అయితే విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసులో పేర్కొనలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ నిర్ణయం ప్రకటిస్తారా లేక పెండింగ్ లో పెడతారా అనేది చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డులోనూ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అయితే దానం నాగేందర్ మాత్రం గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సహా మిగతా వారిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా ఇది ఉత్కంఠ కొనసాగుతుంది. 3 నెలల్లో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ ని ఆదేశించడం జరిగింది. స్పీకరు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఒక జ్యుడిషియరీ పరిధికే వస్తారు. ఇలాంటి ఫిర్యాదుల విషయంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టుని పాటించాల్సిందే. సుప్రీంకోర్టే ఈ విషయంలో అత్యున్నతమైనదని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసుల్లో ఏ సమయంలో వీళ్ళు దానికి సంబంధిత నిర్దేశిత సమయాన్ని ఎప్పటిలోగా వీళ్ళు స్పందించాలని అది మాత్రం గడువు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఈ గడువు ఇవ్వకపోవడం పట్ల అసలు ఈ దాన్ని విచారిస్తారా, పెండింగ్ లో పెడతారా, లేదా మళ్ళీ సుప్రీంకోర్టు ప్రశ్నించే వరకు దానికి సమాధానానికి సిద్ధం అవుతారా అనే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇందులో మాత్రం ప్రధానంగా దానం నాగేందర్కు దాదాపుగా ఈ అనర్హత వేటు పడే అవకాశం ఉందనేది ఇప్పటికే తేలిపోయింది. అదేవిధంగా కడియం శ్రీహరి తన కూతురు కోసము అఫీషియల్ గా ఎన్నికల క్యాంపెయిన్ లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఆయన ప్రచారం చేయడం జరిగింది. తెల్లం వెంకట్రావు కూడా అదే పద్ధతిలో ఆయన కూడా అఫీషియల్ గా ఈ కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాలు చేపట్టడం, వీళ్ళ ముగ్గురు మీద ఖచ్చితంగా వేటు పడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక ఆలోచన, ఒక చర్చ అయితే ఉన్నది. అయితే దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ ఇస్తున్నది ఏంటి అంటే, వీళ్ళందరూ కూడా స్పీకర్ దగ్గర మేము ఖచ్చితంగా ఆధారాలు ఇచ్చాము, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో కాబట్టి వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని అసెంబ్లీ రికార్డులో చెప్పడం కాదు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేతుల మీద కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న ఆధారాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళ మీద అనర్హత పిటిషన్ వేయాలి అనేది బీఆర్ఎస్ వాదన. మొత్తానికి కాంగ్రెస్ వాదన, బీఆర్ఎస్ వాదన నేపథ్యంలో ఈ 10 మంది మీద ఎప్పుడు వేటు పడబోతుంది, ఎప్పటిలోగా అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. నిన్ననే మనం ఒక చోట 10 చోట్ల ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు 5 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లు ఒక సమాచారం అందుతోంది. మిగిలిన 5కి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు, ఇది విడతల వారిగా చేస్తున్నారు అనేది ఇక్కడ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది.